నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇరాన్ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే అమెరికా గల్ఫ్ దిగ్బంధనాన్ని కఠినతరం చేయడం మరియు అణుచర్చలు తీవ్రతరం కావడంతో కొత్త యుద్ధ రంగాల గురించి ఇరాన్ హెచ్చరించింది. చివరి నిమిషపు దౌత్య మధ్య విస్తృత యుద్ధం చేస్తామని ఇరాన్ బెదిరించడంతో ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతూ ఉన్నాయి. సైనిక బెదిరింపులు, గల్ఫ్ దేశాలలో అంతరాయాలు, శాంతి ప్రయత్నంలో అమెరికా ఇరాన్ ప్రతిష్టంభనలో కీలక దశలోకి ప్రవేశించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పైన కొత్త దాడులు జరిగితే అమెరికా, ఇజ్రాయిల్ తమ యొక్క యుద్ధంలో కొత్త యుద్ధ రంగాలను తెరవగలమని చెప్పేసి ఇరాన్ సైన్యం హెచ్చరించిందనమాట. ప్రస్తుతం మరొకసారి ఇరాన్ మీద దాడి చేస్తే కానీ మిడిల్ ఈస్టులో ఉన్న మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మీద కూడా మేము దాడులు చేస్తామని, ప్రస్తుతం గల్ఫ్ దేశాల మీద, కువైట్ వంటి దేశాల మీద మేము దాడులు చేస్తూ ఉంటే ఈ యొక్క యుద్ధాన్ని మరింత విస్తరిస్తామని చెప్పి ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. గల్ఫ్లో పెరుగుతూ ఉన్న సైనిక కార్యకలాపాలు, బలహీనమైన దౌత్య ప్రయత్నాలు మరియు విస్తరిస్తూ ఉన్న ప్రాంతీయ పరిణామాలపైన పెరుగుతూ ఉన్న అంతర్జాతీయ ఆందోళనల మధ్య ఈ యొక్క తాజా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక ముఖ్యమైన కొత్త పరిణామంలో ఇరాన్ పైన అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తూనే ఒమన్ గల్ఫ్లో ఇరాన్ జెండా కలిగిన ఒక వాణిజ్య చమురు ట్యాంకర్ను అడ్డగించి సోదా చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించిందనమాట. ప్రస్తుతం అయితే దౌత్య మార్గాల ద్వారా, శాంతి చర్చల ద్వారా ఈ యొక్క యుద్ధాన్ని ముగించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ అమెరికా మరొకసారి దాడి చేస్తే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఇరాన్ హెచ్చరించింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద దాడి చేయొద్దంటే మేము దాడులు ఆపివేశామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.